మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. హలో చరణార్జున్ గారు. హాయ్ తారక్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. మిమ్మల్ని ఎప్పుడన్నా కూడా నాకు చరణార్జున్ అని అందరూ పిలుస్తారు, కానీ ఎందుకో నాకు చిన్ని చరణ్ అనేది బ్రెయిన్ లో ప్రింట్ అయిపోయింది. ఉన్న వాళ్ళకి ఆ చిన్ని వచ్చేస్తుంది. చిన్ని వచ్చేస్తుంది. రేవంత్ అన్న కూడా చిన్ని అంటాడు. చిన్ని అని పిలుస్తారా? చరణార్జున్ అనే పేరు మీకు పాపులారిటీని తీసుకొచ్చింది, కానీ బట్ చిన్ని చరణ్ అనే పేరే గుర్తింపుని తీసుకొచ్చిందా సార్? వచ్చిందంటారు పాపులర్. ఖచ్చితంగా సార్. ఇంకా నమ్మలేకపోవటానికి ఇప్పుడు జనాలు మువ్వన్నెల సాంగ్ 3 రంగుల జెండా అనే పాట ఏ టైంలో రాశారు? 3 రంగుల జెండా అంటే నరసన్న అనుకుంటున్నారు. నాకేడ వచ్చింది సార్ పేరు? నరసన్న అనుకుంటున్నారు. విమానం అనే సినిమా చూసి ఈ రోజు కన్నీళ్ళు గారుస్తుంటే కన్నీళ్ళు గారిచే ప్రతి ఒక్కళ్ళు సగం మంది మీ పేరే కంప్లైంట్ లో రాస్తున్నారు యాక్చువల్ గా. విమానానికి వచ్చిందిలేండి. ఎస్. సో మన రోజు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు అనేది రావాలనే కదా. ఎప్పుడు కామ్గా ఉండిపోకుండా ఒక సంగీత దర్శకుడిగా, ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో పాటలు వదులుతానే ఉన్నారు. ప్రేక్షకులు మైమరిపిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, రకరకాలుగా ఆలోచింపజేస్తున్నారు. సరే, అయితే అసలు ఇది ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది మొత్తంగా. మీరు స్వయంగా స్వరపరిచి పాడించిన ఈ పాట 3 రంగుల జెండా అనే పాట. సో ఇది ఇంత సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది కానీ, బట్ ఈ సెన్సేషన్ ఉన్న క్రియేషన్ లేదంటే దాని మిరాకిల్ అసలు ఎలా జరిగిందంటారు? ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాసెస్? ఏం లేదు సార్, ఆ రోజు రేవంత్ అన్నకి ఇది ఆయుధం అవ్వాలి అంటే అతను అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది 2 years బ్యాక్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పాట, ప్రమాణ స్వీకారం రోజు చేసిన పాట. ఆ రోజు నా ఇంటెన్షన్ ఏంటంటే, అన్న ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆయనని ఇంకా తెలుగుదేశం మనిషిలాగా, చంద్రబాబు నాయుడు మనిషిలాగానే చూస్తున్నారు. సో కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు అన్నని ఎలా ఓన్ చేసుకోవాలి. సో ఏదో ఒక పొలిటికల్ సాంగ్ ఆ రోజు కొట్టామా, ఆ రోజు ఆడావుడి ఏదో క్రియేట్ చేసామా, తెల్లారు దాన్ని మర్చిపోతే అది అంటే జనరల్గా ఒక పొలిటికల్ లీడర్ సాంగ్ని ఇంకొక లీడర్ కానీ, ఇంకొక లీడర్ ఫాలోవర్స్ కానీ వినాలంటే ఆ ఈగో ఒప్పుకొని రోజులు. అవును, యాక్సెప్ట్ చేయాలంటే కష్టం, చేయని రోజులు. సో రేవంత్ అన్న పాట ఎందుకు వినాలి? వేరే లీడర్ ఫాలోవర్స్ మా జిల్లా ఉంది, మా జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు అందరు సీనియర్లు ఉంటారు. వాళ్ళ కార్యకర్తలందరూ ఆ లీడర్లను ఫాలో అవుతారు, కానీ వాళ్ళు రేవంత్ అన్న పాట పెట్టరు. కానీ ఇది పెట్టాలి, అందరికి తెలియకుండా దీంట్లో ఒక మత్తు ఉండాలా, ఒక సైన్స్ ఉండాలని ఒకటి ఆలోచించారు. అందుకే మీకు చూడండి, దాంట్లో ఒక శంఖం వస్తుంది, దాంట్లో ఒక సినిమాటిక్ సింథటిక్ బ్యాక్గ్రాప్ వస్తుంది, ఒక డీజే టైప్ రిథమ్ ఉంటుంది, పాటలో ఒక మెలోడీ ఉంటుంది. ఓన్లీ ఏదో హో అని ఆ నరసన్న వాయిస్లో అలా కాకుండా ఒక చిన్న పాట, ఒక దేవుడి పాట పాడుతున్నట్టు ఉంటుంది. శివుడి పాట, మల్లన్న దేవుడు, ఎల్లన్న దేవుడు. అది తెలియకుండా రేవంత్ అన్నని జనాలకు నాటాలి అంటే, ఆయన యుద్ధానికి ఒక ఆయుధం అవ్వాలి, ఆయన పోరాటానికి ఒక సహాయం అయ్యాలి, ఆయనకు మేలు జరగాలని కోరుకొని మనస్ఫూర్తిగా చేసిన పాట ఇది. కానీ ఆయనకే కాకుండా ఆ మేలు మాకు కూడా చేసింది అది. 3 రంగుల జెండా పాట ఇంత ఫేమ్ని, నేమ్ని తీసుకొచ్చింది కదా. మరి ఒక్కసారి మా ప్రేక్షకులందరి కోసం, అంటే నల్గొండ గద్దర్ నరసన్న వాయిస్లో విన్నాము, బట్ దాని క్రియేటర్ అయిన మీ వాయిస్లో ఒకసారి విందాం అని చెప్పేసి. 3 రంగుల జెండా బట్టి సింగమూలే గదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానవుతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి, పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మీ వాయిస్లో వింటేనే ఇంత బాగుంది, మరి ఈ పాటని మరి నల్గొండ గద్దర్ నరసన్నతో ఎందుకు పాడించారు? అంటే ఈ పాట పుట్టేటప్పుడు నరసన్న కూడా ఉన్నాడు నాతో. ఓకే, ట్రావెల్ అయ్యారు మీతో పాటు అని చెప్పి. అంటే ఆ రోజు కూర్చున్నాం ఇద్దరం సోఫాలో, రేపు పిసిసి అధ్యక్షుడు ప్రమాణం కదా, మనం ఒక పాట చేయాలని. ప్రతి పాట అన్న దగ్గరుండి నాకు ఇన్పుట్స్ చేయించుకున్నారు రేవంత్ అన్న. ఈ పాట మాత్రం నా అంతలో నేనే చేసిన పాట ఇది. అంటే ఆయన ఏమి చెప్పలేదు, చేయమని కూడా చెప్పలేదు. మనం ఏం చేద్దాం, అన్నని పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ ఓన్ చేసుకోవాలని మాకు మేము చేసిన పాట. తర్వాత ఇదే పాటని రాహుల్ గాంధీ గారి మీదకి మళ్ళీ రేవంత్ అన్న చేయించాడు కూర్చోబెట్టి. నేను అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేశారు. అసలు ఈ పాటకి పర్టికులర్గా ఇన్పుట్స్ ఏమి ఇచ్చారా అనుకున్నాను. ఈ పాటకి ఇంతకు ముందు ఇచ్చినవి అన్ని బ్రెయిన్లో ఉన్నాయి కదా నాకు. ఓకే, రేవంత్ అన్న నాకు 10 ఏళ్ళ నుంచి నాకు ట్రావెల్ అవుతున్నారు కదా. సో అన్న గురించి ఇంకా మేము ఆల్మోస్ట్ ఆయన పోరాటం అంతా మా కళ్ళతో చూసిందే కాబట్టి నాకు అంతా బ్రెయిన్లో ఉంటుంది అది.